వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనుష. రచ్చ చేయడం, అగ్గి రాజేయడం, చలి కాచుకోవడం ఇది వైసీపీ పాలసీ. అధికారంలో ఉన్నా అంతే, అధికారం పీకేసిన తర్వాత కూడా అంతే. అందుకు తాజా ఉదాహరణ అమరావతిలో జరిగిన ఘటనే. రాజధాని పరిరక్షణ కమిటీ పేరుతో వైసీపీ నేతలు అమరావతికి వెళ్లడమే వివాదాన్ని రేపింది. రైతుల విజ్ఞప్తితోనే క్షేత్రస్థాయితో పరిశీలన అంటూ అమరావతికి వైసీపీ నేతలు వెళ్లగానే అక్కడి రైతులు అడ్డుకున్నారు. గతంలో 3 రాజధానులు అని అమరావతిని శ్మశానంతో పోల్చి ఇప్పుడు మావిగన్ స్లోగన్ అందుకున్న వారు రాజధానిలోకి ఎలా అడుగు పెడతారని ప్రశ్నించారు. మాటామాటా పెరిగి ఉద్రిక్తతకు దారితీసింది. రైతులు తీవ్రంగా వ్యతిరేకించడంతో చేసేది లేక వైసీపీ నేతలు వెందిరిగారు. అసలు ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా అమరావతి వెళ్లడం మొదటి తప్పైతే, అమరావతిలో పనులు ముమ్మరంగా సాగుతున్న వేళ రైతులకు ఇష్టం లేకుండా అక్కడికి వెళ్లడం ఇంకో తప్పు. అయితే ఆ తర్వాత ఒక్కో నిజం బయటకొచ్చింది. రాజధాని వెళ్లిన వారిలో అల్లరి మూకలు, రౌడీ షీటర్లు ఉండడమే అసలు ట్విస్ట్. జగన్ ప్రభుత్వ హయాంలో 2021లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన గ్యాంగ్ అంతా వైసీపీ నేతల పక్కనే ఉండడం వారి సీక్రెట్ ప్లాన్కు నిదర్శనం. ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సంపాదించారు. అమరావతిలో పథకం ప్రకారం అలజడులు సృష్టించడానికి సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ ముసుగులో వీరు ఆ ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. అసలు అమరావతి నిర్మాణాలు శరవేగంగా సాగుతున్న సమయంలో వైసీపీ నేతలు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? అమరావతిని, పురోగతిని అడ్డుకోవడమే వారి లక్ష్యమా? అమరావతికి పెట్టుబడిదారులు రాకుండా చేయడమే వారి ఎజెండానా? అసలు రాజధాని రైతులు అన్నట్లు మావిగన్ అంటున్నట్టు మావిగన్ అనే వారికి అమరావతిలో అడుగుపెట్టే అర్హత ఉందా? ఇదే ఇవాల్టి మన డిబేట్ అంశం. దీనికి సంబంధించి మనకు విశ్లేషణలో అందించడానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి బోట్ల రామారావు గారు ఉన్నారు. అలాగే అమరావతి రైతు శ్రీదేవి గారు ఉన్నారు. మరి కాసేపట్లో నెల్లూరు జిల్లా జనసేన నాయకులు కిషోర్ గారు కూడా జాయిన్ అవుతారు. ఫస్ట్ శ్రీదేవి గారు, మీరు చెప్పండి. మనందరం చూసాం 2019 నుంచి 2023-24 వరకు కూడా అమరావతి రైతుల పరిస్థితి ఎలా ఉందో, అమరావతి పరిస్థితి ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కాదు, దేశం మొత్తం తెలుసు. ఏ పరిస్థితుల్లో ఉందో అమరావతి రైతులు పడ్డ కష్టాలు ఎవరికీ రాకూడదు అని అనుకున్న పరిస్థితులు కూడా అందరూ చూశారు. అయితే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులు శరవేగంగా ఇప్పుడు మొదలవుతున్నాయి, జరుగుతున్నాయి, పరిగెడుతున్నాయి అనుకున్న టైంలో మళ్ళీ ఏదైతే వైసీపీ నాయకులంతా రాజధానికి రావడం, నిజంగా ఆ రోజు అక్కడ గొడవ జరగడం, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది? మీరు అక్కడ ఉన్నారా? ఆ రోజు శనివారం రోజు ఏదైతే వైసీపీ నాయకులు ఉండవల్లి దగ్గర ఏదైతే అక్కడ టీడీపీ నాయకులకి వైసీపీ నాయకులకి మధ్య ఎక్కడైతే రైతులకి మధ్య ఎక్కడైతే ఘర్షణ జరిగిందో ఆ ప్రదేశంలో మీరున్నారా? ఆ రోజు ఏం జరిగింది? ముందుగా ప్యానెల్లో ఉన్న ప్యానలిస్టులకి, మరి వీక్షించే ప్రేక్షకులకు కూడా నా ధన్యవాదాలండి. మేమైతే ఆ రోజు అక్కడ కొన్ని గ్రామాల వరకే వెళ్ళారండి. ఉండవల్లి, పెనమాకే వాళ్ళకే ఇంటిమేషన్ ఉందని చెప్పేసి మేము కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే, మరి వాళ్ళకి ఎప్పుడైతే పెనమాక, ఉండవల్లి రైతులకు తెలిసిందో మిగతా 29 గ్రామాల్లో మిగతా గ్రామాలు ఉన్నాయి కదా, ఆ గ్రామాలకు కూడా ఇంటిమేషన్ ఇచ్చి జన సమీకరణ చేస్తే జనం ఎంతమంది తయారయ్యే వాళ్ళు చూడండి ఒకసారి. అట్లా ఏం కాకుండా ఏదో వస్తున్నారు, ఇదేదన్నా బురద పోస్తున్నారని చెప్పేసి, ఈ రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి ముందు అసలు మేము వైసీపీ నాయకులుగా వాళ్ళని మేము అడిగేది ఏంటంటే, మీరు మావిగన్కి కట్టుబడి ఉండారా, 3 రాజధానులకు కట్టుబడి ఉండారా, మరి లేకపోతే అమరావతికి కట్టుబడి ఉండారా? వాళ్ళ స్టాండ్ ఏందో వాళ్ళకి చెప్పమంటున్నాం. వాళ్ళు చెప్పి జై అమరావతి అని చెప్పి అమరావతికి కట్టుబడి ఉంటే గనక అమరావతిలో పర్యటించి ఎక్కడేం జరుగుతున్నాయో ఏందో చూసి
అమ్మ కాదు మీకు ఫలాంటి శ్రీదేవి ఇక్కడ గారు, బాగా జరుగుతుంది, వైసీపీ నాయకులు అసలు ఆ అమరావతి వైపు వస్తే మీకున్న అభ్యంతరాలేంటి? ఏమిటి మంచితనంగా వస్తే గత 19 నుంచి 24 వరకు మా ముందుగానే తిరిగారండి. మేము తన్నులే తింటున్నాము, మరి కేసులే పెట్టించుకుంటున్నాము, మరి ఇళ్లలో లేకుండా మా మీద డెకాయిట్ కేసులు పెట్టి 20 రోజులు బెయిల్ రాక ఎక్కడెక్కడో తిరిగి మా మీద ఇన్ని హల్చల్ చేశారు కదా. ఆ రోజులు పలకరించని, పరామర్శించని ఓదార్పు యాత్ర ఇవాళ అమరావతి మీద ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ప్రేమని మాత్రం మేము అడుగుతున్నాము. ఎందుకంటే ఇక్కడ అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిన్నటి దాకా వర్షాలు పడి మునిగిపోతున్నాయి అని అన్న పక్షంలో మునిగిపోవటం కాదు, ఇక అమరావతి అన్స్టాపబుల్ అని ఎప్పుడైతే ఐటీ మినిస్టర్ గారు చెప్పాడో అప్పటి నుంచి ఇంకో కొత్త రాగం ఎత్తుకున్నారు. కొత్త రాగం ఎత్తుకొని మరి సాయికృష్ణ కేసు ఒకటి చూశారు, ఆ కేసు వల్లగాల, మరి దాన్ని కూడా రికవర్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఈ రైతులకు మేము 2% ఉన్న రైతులకి 98% ఉన్న రైతుల్ని 2% ఉన్న రైతుల్లో మరి మేమేమో మమ్మల్ని ఓదార్చే పరిస్థితి మాకు లేదనమాట. మీరు పార్టీలు ఈ అమరావతి ఇదంతా కూడా మేము కూడా కొత్త రాగం అందుకొని మరి అమరావతికే కట్టుబడి ఉండాము, అన్ని పనులు చేయించుతాం దగ్గరుండేనని చెప్పి మాట్లాడి మీరు వస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అట్లా కాకుండా ఇక్కడికి వచ్చి రౌడీ మోకలను తీసుకొచ్చి వాళ్ళ మరి రాళ్ళు వేయించడాలు, కోడిగుట్లు వేయించడాలు చేస్తే పెట్టుబడి పెడతానికి అనేది ఇప్పుడు అందరూ బయట నుంచి పెట్టుబడులు పెడతానికి ఇక్కడ ఆకర్షణగా ఉంది. అట్లాంటి టైంలో ఇక్కడ అల్లర్లు కనుక సృష్టిస్తే ఈ అమరావతికి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావు అనే ఒక ఆలోచనతో మాత్రమే మేము వాళ్ళని అడ్డుకోవడం జరుగుతుంది. కానీ అట్లా కాకుండా మంచితనంగా వస్తే అమరావతికి జయ అమరావతి అని వస్తే ఎక్కడైనా తిరగొచ్చు అండి. 29 గ్రామాల్లో మీరు ఎక్కడైనా తిరగొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. అట్లా కాకుండా మీరు ఏదైనా ఆగం చేయడానికి వస్తే మాత్రం మేము ఒప్పుకోమని మాట మాత్రం చెబుతున్నాము. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి అమరావతి మేము రానప్పుడు ఆంధ్రుల రాజధాని అమరావతి ఎట్లా అయింది, మరి మీరు ఇప్పుడే రానియట్లేదని చెప్పేసి కొత్త రాగం అందుకున్నారు. మేము అమరావతికి కీడు చేసే విషయంలో అయితే ఎవరిని ఓర్చుకోమండి. ఇప్పుడు దాకా మేము ఏ రోజు కూడా 1631 రోజుగా ఉద్యమం చేశాం. ఏ రోజు గాని చిన్న ఫ్లెక్సీ చించటం కూడా చెయ్యను మనుషులు. ఇవాళ మేము కోడిగుడ్లు రాళ్ళు వేసారని చెప్పేసి మీరు మాట్లాడుతుంటే మేమేం అనలేకపోతున్నాం. ఎందుకంటే అక్కడ ఎవరు రాళ్ళు వేస్తుంది, మరి టీడీపీ కేంద్ర కార్యాలయం మీద ఎవరు రాళ్ళు వేసి ఎట్ట చేసింది, అదే పర్సన్ ఇక్కడికి వచ్చి ఎంతలావు రాయి తీసుకొని కార్ల మీద వేస్తుంది. అవన్నీ చూసాం. తర్వాత వాళ్లే వచ్చి దానిలో కలిశారు, అవన్నీ చూసాం. కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే అవినాష్ రెడ్డి గారు నేను వస్తున్నా కాసుకోండి అని అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ అల్లరి వాతావరణం సృష్టించాలనే వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ మాత్రమే మేము తిప్పికొడుతున్నాం. వాళ్ళు ఇక్కడ తిరగకూడదు చేయకూడదు అనే మాట మేము అనే ఇదిలో లేమండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. మంచితనంగా అమరావతికి ఏమి అపకారం చేయనంత వరకు ఎవరైనా యాక్సెప్టబులే. అయితే శ్రీదేవి గారు శనివారం రోజు అసలు ఘర్షణ ఎలా స్టార్ట్ అయింది? ఏం లేదు, వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చారు మీరు రావద్దు, ఇక్కడ అల్లర్లు జరుగుతాయి, మరి రావద్దు అని అంటే కాదు మేము వచ్చేది అని చెప్పేసి మరి మేము కొంతమంది 2% రైతుల కోసం మేము వస్తున్నాం అని చెప్పి మీరు చెబుతున్నారు, బానే ఉంది. ఇక్కడ మరి వచ్చి మీరు అక్కడ భూమి ఏం చూస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. అక్కడ మరి చూడటానికి ఇంతకు ముందే చెప్పారు, ఎడారు అన్నారు, శ్మశానం అన్నారు, మరి వేసల రాజధాని అన్నారు. వేసల రాజధాని ఎయిడ్స్ రోగం ఉందన్నారు. ఇక్కడ ఆ ఎయిడ్స్ రోగం వస్తే మీకు కూడా అంటుకుంటదేమో. మరి అందుకని చెప్పేసి అమరావతికి అపకారం చేయడానికైతే ఆ ఉద్దేశంలో మీరు రావద్దని మాత్రమే వాళ్ళని ఎదుర్కోవడం జరిగింది. వాళ్ళు మేము ఘర్షణలు సృష్టిస్తామనే కాన్సెప్ట్ మీద వాళ్ళు వచ్చారు. మేము అందువల్లనే వాళ్ళని రానియమని చెప్పేసి మాట్లాడటం అయితే జరిగింది. కానీ అది అర్థం చేసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక ఫాల్స్ ఎలిగేషన్ పంపిస్తున్నారనమాట. మరి వాళ్ళ వరకే ఆ 29 గ్రామాల వరకే రాజధాని అంట, ఎవరిని రానివ్వరంట అని. మరి ఇంతకు ముందు రోజుల్లో మేము 29 గ్రామాల్లో మాకు సంఘీభావంగా తెలియజేయడానికి ఎవరన్నా జనం మా దగ్గరకు రావాలి అంటే ఆధార్ కార్డు ప్రూఫ్ తీసుకొని రమ్మన్నారు. ఆధార్ కార్డు బయట వాళ్ళు అయితే మీరు రావటానికి వీల్లేదన్నారు. ఇదే పని మీరు చేశారు. మరి ఈ రాజధానిలో మీరు పరిపాలించే పరిపాలనా భవనాలన్నీ ఇక్కడ ఉన్నప్పుడు బయట వాళ్ళని ఎందుకు రానిలేదని చెప్పి మేము కూడా మాట్లాడటం జరుగుతుంది. అందుకని చెప్పేసి మేము ఎట్లాంటి దుర్దోషంతోటో లేకపోతే ఏదో చేయలేదండి. మంచి ఆలోచనతోటే మేము 25 సెంట్ నుంచి రాష్ట్రానికి 70 సెంట్ ఇచ్చినప్పుడు రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హక్కు ఉంది. ఆ హక్కుని మన రాజధాని మన ఆంధ్రప్రదేశ్ మన రాజధాని అనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి రాగలుగుతారు. దురుద్దేశాలతో వచ్చే వాళ్ళని మాత్రం మేము యాక్సెప్ట్ చేయమనే మాట మాత్రమే మేము మాట్లాడాం. ఓకే శ్రీదేవి గారు. రామ్మోహన్ నాయుడు గారు మీరు చెప్పండి, మీకున్న సమాచారం ప్రకారం అసలు ఆ రోజు శనివారం రోజు ఘర్షణ ఎగ్జాక్ట్గా ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది? ఇప్పుడు వైసీపీ నాయకులు అడుగుతున్నది ఏంటంటే మేము రైతుల కోసం 2% రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపు మాట్లాడడానికి వచ్చామని వాళ్ళు చెప్తున్నారు.
అసలు ఆ రోజు ఏం జరిగింది? అంటే ఘర్షణ ఎక్కడ, ఎలా స్టార్ట్ అయింది? గుడ్ ఈవినింగ్ అనుష గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి అలాగే మన వైకే టీవీ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలు, శుభ సాయంత్రం అండి. మేడం, ముందుగా అమరావతి రైతు అయినటువంటి శ్రీదేవి గారికి నా పాదాభివందనం అమ్మ. చాలా చక్కగా వివరించారు మీరు. మేడం, ఒక విషయం ఆలోచన చేయాలి మేడం. 1631 రోజులు రైతులు ఎంతో కష్టపడి ఆ రోజు ప్రపంచంలోనే ఎక్కడా జరగలేని విధంగా ఆ రోజు రైతులందరూ బయటకు వచ్చి ధర్నా చేస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఆ రైతులు ఎన్ని ఇబ్బందులు పెట్టాడో, ఎన్ని కేసులు బలాయించారో, ఎంత వారి స్థానాలు చేస్తుంటే వీడియోలు తీశారో మీరు అందరూ చూశారు. మేడం, ఈ రోజు నిజంగా నేను ఒక విషయం చెప్పుకోవాలి మేడం. 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా వచ్చి సుమారు 28,538 మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఖచ్చితంగా ఇది అమరావతి అనేది దళితుల రాజధాని, ఆంధ్రుల రాజధాని, దేవతల రాజధాని, భావితరాల బంగారు భవిష్యత్తుకి బాటలు వేసే రాజధాని అనే ఒక ఆలోచనతో ఆ రోజు రైతులందరూ బయటకు వచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచారు. మేడం, నేను ముందుగా ఎవరైతే అమరావతి రైతులు, చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ కూడా తల వంచి నమస్కారాలు చేస్తున్నాను మేడం. ఎందుకంటే వారు చేసిన సహాయం జీవితాంతకాలం కూటమి ప్రభుత్వం కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేక రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే అమరావతి రైతులు చేసిన త్యాగానికి మాత్రం ఎప్పటికీ కూడా మనం వర్ణించలేం, అది వర్ణనాతీతం. మేడం, ఇక్కడ ఇంకో విషయం కూడా మనం ఆలోచన చేయాలి మేడం. ఈరోజు ఎవరైతే వైసీపీకి సంబంధించిన అంబటి రాంబాబు గాని, పేర్ని నాని గాని, దేవినేని అవినాష్ గాని, అలాగే రైతు ఏదో ఒక వ్యక్తి సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఎవరో వచ్చారట, నలుగురు కలిపి వెళ్ళారు. మేడం, ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రైతుల వ్యతిరేకతగా బయటకు వచ్చి మేము అమరావతి కట్టుబడి ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి మేము కట్టుబడి లేవని చెప్పి ఆ రోజు రైతులు 1600 రోజులు పైగా వచ్చి బయటకు వచ్చి ధర్నా చేస్తే ఆ రోజు రాని జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు రాని వైసీపీ నాయకులు ఈ రోజు ఒక్కరు కూడా బయటికి రాకుండా, లేదు మేము తెలుగుదేశం పార్టీకో లేకపోతే కూటమి ప్రభుత్వానికో అమరావతికో వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి ఒక్కరు కూడా బయటకు రాకుండా ధర్నా చేయకపోతే ఈ రోజు వైసీపీ నాయకులు ఎందుకు కొత్త డ్రామాకు తెరలేపారని నేను ముక్కుసూటుగా అడుగుతున్నా. నిజంగా రైతులకు ఇబ్బంది ఉంటే ఆ రోజు చేసిన ధర్నా ఈ రోజు ఎందుకు చేయరని అడుగుతున్నా. మరి ఆ రోజు ధర్నా చేశారు కదా, ఈ రోజు కూడా అదే రైతులు బయటకు వచ్చి అదే రైతులు ధర్నా చేయొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా. కానీ ఈరోజు ఎందుకు చేయట్లేదు అంటే అమరావతి అభివృద్ధి చెందుతుంది. అమరావతి ఆల్రెడీ పెద్ద గొప్ప రాజధానిగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ఆ రోజు మీరు చూసుకుంటే కేసులు పెట్టారు, ఇదే పరిధాల ముఖ్యమంత్రి తప్పుడు సమాచారం ఇచ్చారు అనకూడదు, కానీ అసలు ఆడబిడ్డలు అయితే రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. మేడం, ఈరోజు ఒకటి ఆలోచన చేయాలి. రాజకీయాలు చేయొచ్చు కానీ మేడం, తప్పుడు సమాచారం ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వకూడదు. మనం అమరావతిని అభివృద్ధి చేస్తూనే మిగతా రాష్ట్రాలు, మిగతా జిల్లాలను కూడా ఒక వికేంద్రీకరణ భాగంగా అన్ని ప్రాంతాలని సరిసమానంగా అభివృద్ధి చేస్తున్నాం. మేడం, ఈ రోజు చూస్తే జాతీయ సంస్థలకి, అంతర్జాతీయ సంస్థలకి ఆర్థిక కేంద్రంగా ఈ రోజు అమరావతి చెప్పుకోవడానికి ఏపీ గర్వకారణంగా అడుగులు వేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాజధాని అమరావతి ప్రపంచ స్థాయిలో మౌలిక సదుపాయాలు ఈ రోజు అమరావతి వైపు అడుగులు వేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ బలోపేతం, పెట్టుబడుల ఆకర్షణ, ప్రపంచ స్థాయి కార్యక్రమాలకి ఈరోజు అమరావతి కీలక భిన్నంగా మారిపోతుంది. మేడం, రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో చేస్తున్న ఆలోచన ఈరోజు జగన్ రెడ్డి అనేక రకాలుగా విద్వేష ప్రచారాలు చేస్తున్నాడు, అబద్ధాల వైపు దాడి చేస్తున్నాడు. మీరు ఇందాకే చెప్పారు మేడం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికార బలంతో, ఆ రోజు కాకి చొక్కాల బలంతో, ఆ రోజు ఏదైతే కేంద్ర కార్యాలయం, ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఉందో అదే కేంద్ర కార్యాలయం పైన రౌడీ మొక్కలు తీసుకొచ్చి దౌర్జన్యంగా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు స్టాచ్యూ ఉన్న ప్రాంతాన్ని అద్దాలతో సహా బద్దలు కొట్టి ఆ రోజు రౌడీలు తీసుకొచ్చి చేసిన చరిత్ర మీరు అందరూ మర్చిపోయారని చెప్పి ఈరోజు వైసీపీ నాయకులు అడుగుతున్నా. మేడం, నిన్న ఎవరైతే అమరావతికి వెళ్ళి విజువల్స్ చూస్తే అదే విజువల్స్ లో ఆ రోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీ మీద రౌడీజం చేశారో అదే వ్యక్తులు నిన్న విజువల్స్ లో ఉన్నారని చెప్పి ఈరోజు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మేడం, ఒక పక్క చూసుకుంటే కొంతసేపు అవకాశం కల్పించాలి మేడం. 5 ఏళ్ల అమరావతి నిర్లక్ష్యం కోసం వైసీపీ ఎప్పుడూ చేయలేని తప్పుడు ప్రచారాలు ఈ రోజు చేస్తున్నారు మేడం. ఈరోజు మావి గారు అని చెప్పి ఒక కొత్త డ్రామాకి నాంది పలికాడు.
మీరు చూశారు. ఈరోజు కావాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు మభ్య పెడతాకి 5 కోట్ల మంది మభ్య పెడతాకి ఈరోజు మావి గారిని చెప్పి ఒక కొత్త ఒరవడికి నాంది పలికాడు. మేడం, ఒక విషయం నేను సూటుగా అడుగుతున్నా, జగన్ రెడ్డిని గాని వైసీపీ నాయకులు గాని సూటుగా ఒకటే అడుగుతున్నా. ఆ రోజు తెలంగాణ ఆంధ్ర విడిపోతే అనకూడదని కట్టు బట్టలతో మనల్ని తరిమేస్తే, ఆ రోజు మనం కూర్చోవడానికి జాగా కూడా లేకపోతే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులతో మాట్లాడి ముందుగా మనం ఎక్కడి నుంచి అయితే పరిపాలించాలో అక్కడే మన రాజధానిలో అసెంబ్లీ ఉండాలని చెప్పి మరి ఆ రోజు అసెంబ్లీ కట్టిన చరిత్ర ఒకసారి జగన్ రెడ్డి గారిని అడుగుతున్నా. మరి ఆయన కూడా 19 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కానీ ఎక్కడ కూర్చొని ఆయన రాజకీయం చేశాడో ఒకసారి జగన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా. మేడం, ఆ రోజు అదే అసెంబ్లీ సాక్షిగా నేను అమరావతి రైతులకు కట్టుబడి ఉన్నాను, అమరావతిలో నేను ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతి రైతులు నేను అభివృద్ధి చేస్తాను, అలాగే మిగతా జిల్లాలను కూడా అభివృద్ధి చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి ఎందుకు 3 రాజధానులకు డ్రామా లేపాడో ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలి. 3 ముక్కలు ఓకే, ఆడి రామ్మోహన్ ఆ నాయుడు రోజు గారు, 3 ఒక్కసారి రామారావు గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుతురు. కానీ రామారావు గారు, మీరు చెప్పండి. శ్రీదేవి గారు చెప్పారు కదా, ఏదైతే వైసీపీ నాయకులు రాజధాని వైపు వచ్చారో మీ ఉద్దేశం అంటే రాజధానికి అనుకూలంగా ఉన్నట్లయితే, అలాగే రాజధాని విషయంలో మీరు అంతకుముందు చేసిన ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ 3 రాజధానులని, ఇప్పుడు రీసెంట్గా మావిగన్ అని మీరు రకరకాల కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం వల్ల మేము రైతుల్ని ఏదైతే వైసీపీ నాయకులు రాజధాని వైపు వస్తుంటే అడ్డుకున్నామని ఆవిడ అంటున్నారు. అయితే దీనికి మీ సమాధానం ఏంటి? అలాగే ఆవిడ ఇంకొకటి అంటున్నారు, ఏదైతే రాజధాని నిర్మాణం ఇంత శరవేగంగా జరుగుతుంటే ఇప్పుడు వచ్చి మీరు ఎందుకు రైతుల మధ్య జగడం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి కూడా ఆవిడ అడుగుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? నమస్కారం మేడం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉంది, తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటి, రెడ్ బుక్ అమలు ఏం జరుగుతుంది అనేది నిన్న రాజధాని ప్రాంతానికి వైఎస్ఆర్సీపీ ప్రతినిధి బృందం విజిటింగ్ కి వెళ్ళడానికి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు చేసినటువంటి రాద్ధాంతం. ఎందుకు అంత భయం ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లేకుంటే మాజీ మంత్రులు ఉన్నటువంటి కమిటీ పరిశీలించడానికి వెళ్తుంటే మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి? అసలు ఇది ప్రజాస్వామ్యమా, లేకపోతే భారతదేశమా, లేకపోతే అమరావతి ఏమన్నా సపరేట్ గా ఏదన్నా ఒక కంట్రీ లాగా, ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఇది ఆంధ్రప్రదేశ్ ఏదో సన్ రైజ్ కంట్రీ అని చెప్పేసి, ఆ విధంగా భావిస్తున్నారా, లేకుంటే రెడ్ బుక్ ఆలోచన విధానం చేస్తున్నారా ఏంటనేది ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, విద్యావంతులు ప్రశ్నిస్తుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ దగ్గర కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ సరైనటువంటి సమాధానం లేదు. ఇక్కడ అంశం ఏంటంటే ప్రజా వ్యతిరేక విధానాలకు పూనుకున్నది ఎవరు? అక్కడ ప్రజాస్వామ్యయుతంగా వెళ్తున్నటువంటి, శాంతియుతంగా వెళ్తున్నటువంటి ఒక బృందాన్ని మీరు అటకాయించి కోడిగురుడ్లు రాళ్లు వేసి పోలీసుల మీద దౌర్జన్యం చేసి, అంటే మీ ప్రభుత్వంలో పోలీసులు మీ చేత తన్నులు తినాలనా ఏంటిది? చట్టం ఉందా ఇక్కడ? ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఆలోచన విధానం ఏమైనా ఉందా వాళ్ళకి? వీళ్ళు ఒక మృగాల మాదిరిగా తయారయ్యారు. వీళ్ళు చెప్తున్నట్లుగా తాడికొండ ప్రాంతంలో వీళ్ళది ఆ రాజధాని ప్రాంతం అంతా మాదనుకుంటున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని మిగతా పక్షాలు గాని మిగతా వాళ్ళు కానీ లేరనే వీళ్ళ భావన. వీళ్ళు మాట్లాడే విధానం చాలా తప్పు. వీళ్ళు రామారావు గారు, ఏదైతే వైసీపీ ప్రవర్తించిన నాయకులు ఒక బృందంగా కార్లలో వెళ్ళడానికి అనుమతి ఉందా? ఎందుకంటే రాజధాని ప్రాంతంలో సెక్షన్ ఇక్కడ 30 అనుమతి ఏంది 30 మేడం? అమల్లో ఉంది కదా మేడం, సెక్షన్ 30, భారత 30. రాజ్యాంగం చెప్తుంది ఆర్టికల్ 19 నుంచి 19 to 26 వరకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, ఆ వ్యక్తిగతమైన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశాలు భారత రాజ్యాంగంలో పొందుపరిచాయి. వీరు కృత్రిమంగా చేసేటువంటి ఉద్యమాల్లాగానే కృత్రిమ చట్టాలు, లేకపోతే కృత్రిమ ఆకాంక్షలతోటి వీళ్ళ ఆకాంక్ష ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపుద్ది, లేకపోతే మీడియా వాళ్ళతో పాటు వస్తే ఇది ప్రమాదము. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే లోపభూయిష్టమైనటువంటి విధానాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే రిటర్నబుల్ ప్లాట్స్ కానీ వాడు ఇచ్చే దాంట్లో నిర్లిప్తత ఉంది, కౌలు రైతులకు సహాయం చేయలేదు. అట్లాగే ఏదైతే ఆ కంపల్సరీ అక్విజిషన్ గా తీసుకోవాలనుకున్నటువంటి దానికి చట్ట పరిధిలో అనుమతి ఉందా లేదా, లేకపోతే వాళ్ళ బెదిరింపులు, వాళ్ళని బెదిరించడం, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం, ఉద్దేశపూర్వకంగా వాళ్ళని బలవత్కారం చేయటువంటి అంశాలు ఉన్నాయి. అన్నిటినీ పరిశోధించి ప్రజాస్వామ్యయుతంగా పరిష్కారం కనుగొనాల్సినటువంటి
ఆవశ్యకత ఇటు పాలక ప్రతిపక్షాలకు ఉంటుందనేటువంటి కనీస జ్ఞానం, ఇంగిత జ్ఞానం లేనటువంటి దుర్భేద్యమైనటువంటి చర్యలకు పూనుకోవడం ఇది ఖచ్చితంగా రాక్షస చర్య అంటారు. వీళ్ళు ప్రజాస్వామ్యవాదులు కాదు. ఖచ్చితంగా వీళ్ళు రెడ్ బుక్ అనేటువంటి అంశంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో ఏదైతే అమలు చేస్తున్నారో అమరావతి ప్రాంతం వీళ్ళ అబ్బ సుమ్మా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అమరావతి ఎవరిదండి? ప్రజా రాజధాని అన్నప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి హక్కు ఉంటుందా లేదా? స్వయం సమృద్ధి రాజధాని అని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ఖజానాకు సంబంధించినటువంటి సంపదను ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రతి ఒక్క తలకాయ మీద చేసినటువంటి అప్పుతోటి నిర్మిస్తమవుతుంటే వీళ్ళు కొంతమంది అడ్డగించడం ఎంతవరకు సమంజసం? ఓకే ఇది రామారావు గారు, ఖచ్చితంగా అడ్డగించినటువంటి వ్యక్తులను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, క్రిమినల్ చర్యలు చేపట్టాలి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా దుర్మార్గుల్ని దుండగల్ని అడ్డుకున్నటువంటి యొక్క మారణకాండ సృష్టించాలని ప్రయత్నం చేసినటువంటి ప్రతి వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఏదైతే ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ ఒక ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి కారు పగలగొట్టి ఆ కారు మీద దౌర్జన్యం చేయటం ఏంటండి? వీళ్ళకి ఏం హక్కు ఉంది? కారుల మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయడానికి వీళ్ళకి ఎవరు లైసెన్స్ ఇచ్చారు? అంతకుముందు అచ్చెన్నాయుడు చెప్పాడండి, పచ్చ పిల్లలు పెట్టుకొని ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్ళి దర్జాగా టీ తాగమని. అట్లా వీళ్ళేమైనా పచ్చ పిల్లలు పెట్టుకొని కొత్త రాజ్యాంగం, లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం, లేకపోతే లోకేష్ రాజ్యాంగం, చంద్రబాబు రాజ్యాంగం కొత్తగా అమలు చేయాలనుకుంటున్నారా? మీ ఆలోచన విధానం ప్రజలందరికీ బహిర్గతమైంది, మీ విధానం బహిర్గతమైంది. అమరావతి ప్రజా రాజధాని అని మేము చెప్తున్నాం, 3 రాజధానులు అన్నారు అందుకని రానివంటే మీ అబ్బ సొత్తు కాదు, ఇది ప్రజలది. మీరు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. మీరు మాట్లాడే విధానం సరికాదు. మా విధానం ఏదైతే కాంపాక్ట్ గా అమరావతి రాజధానిని మేము వాడుకోలేదా మేడం? వీళ్ళు శాశ్వత బిల్డింగ్ల బదులు ఏదైతే తాత్కాలిక భవనాలు కడితే మేము అసెంబ్లీని వాడుకున్నాం, శాసనసభను వాడుకున్నాం, శాసనమండలిని వాడుకున్నాం, సచివాలయాన్ని ఉపయోగించుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అంటే హైకోర్టును ఉపయోగించుకుంది. అంటే ఆ మాత్రం ఇంగిత జ్ఞానం వీళ్ళకి తెలియదా? మేము చెప్పేది ఏంటంటే మీరు 1800 ఎకరాలు అన్నారు, 33,000 ఎకరాలు అన్నారు. ఈ రోజు మళ్ళా దానికి 44,000 ఎకరాలు జోడించి 1,00,000 ఎకరాల దాకా సాగదీసి సిఆర్డి అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఏజెన్సీ లాగా మీరు వ్యాపారం చేస్తామంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గాని ఖచ్చితంగా ఈ విధానాన్ని అడ్డగిస్తాం. ఎందుకంటే చెప్పింది చేసింది స్వయం సమృద్ధి రాజధాని ఈ రోజు ప్రజల ఎత్తున భారం మోపుతున్నటువంటి అంశాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. మా విధానం ఇది లోపభూయిష్టమైనటువంటి విధానాలు ఖండించడమే మా విధానం. మీరు చేస్తున్నటువంటి విధానం తప్పుడు విధానం అని ప్రజలకి అర్థమైపోయింది. ఇప్పటికే ప్రజలు మోసం చేశారు. ప్రజలకు మస్కా కొట్టాలంటే మాత్రం మీకు మీ మీద ప్రజలు దాడి చేసేటటువంటి సమయం ఆసనమైందని హెచ్చరిస్తున్నాం మేడం. ఓకే రామారావు గారు. కిషోర్ గారు మీరు చెప్పండి. రామారావు గారు చెప్పింది విన్నారు కదా, ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటున్నారు, అలాగే లోపభూయిష్టమైన విధానాలతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని అంటున్నారు, అలాగే రిటర్నబుల్ ఫ్లాట్స్ విషయంలో నిర్లిప్తత ఉందంటున్నారు. ఈ అంశాలను ప్రశ్నించేందుకే మేము రాజధాని వైపు వెళ్తున్నాము, రాజధాని మీ అబ్బ సొత్తా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? అందరికి నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికి కూడా భావితరాల భవిష్యత్తుకు బాటలు వేస్తూ ముందుగా అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన తల్లులకు ఆడ అందరికి కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రామారావు గారు రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం ఉందో లేదో కానీ జేవో ఆర్డర్ అయితే ఉంది, జగన్ ఆర్డర్. ఆ తల్లికి ఇందాక క్లియర్ గా చెప్పింది, మీరు జై అమరావతి కొట్టండి, మీరు జై అమరావతి కొడితే అమరావతి రాజధాని అని ఒప్పుకుంటే యథేచ్ఛగా రావచ్చు పోవచ్చు. ఈడ అభివృద్ధికి ఆటంకం కల్పించే దురుద్దేశంతో వస్తే, ఏదైతే గతంలో చట్టభద్రత లేనప్పుడు మీరు రాజధానుల కోసం భూములు ఇచ్చిన రైతుల్ని అన్యాయం చేస్తూ నేను మాట్లాడేటప్పుడు రామారావు గారు నేను మాట్లాడుతూ మీరేం రామారావు గారు ప్లీజ్ వెయిట్. రామారావు గారు కిషోర్ గారిని మాట్లాడనివ్వండి. లేదు రామారావు గారు, కిషోర్ గారు మాట్లాడిన తర్వాత నేను మీకు టైం ఇస్తాను, మీరు అప్పుడు మాట్లాడతారు. ప్లీజ్ వెయిట్. ముఖ్యమంత్రిని చెప్పానండి. రామారావు గారు ప్లీజ్ వెయిట్, నేను మీకు టైం ఇస్తాను, మాట్లాడుతారు కానీ వెయిట్ చేయండి. ఇక్కడే తేడా ఉంది. రామారావు గారు మీరు మాట్లాడుతున్నప్పుడు మిగిలిన ప్యానెల్ లో ఎవ్వరూ మాట్లాడలేదు, మీరు కూడా మాట్లాడొద్దు దయచేసి. నేను మాట్లాడేటప్పుడు మీరు వద్దన్నా కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మ్యూట్ చేయండి. తప్పు మీరు మాట్లాడుతున్నా మీ ఉద్దేశం చెప్పారండి, కమ్ముకుండండి.
రామారావు గారు మీ అభిప్రాయం మీరు చెప్పారు, కిషోర్ గారి అభిప్రాయం కిషోర్ గారు చెప్తారు. మీరు ప్లీజ్ వెయిట్, మీరు మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడుదురు కానీ. చెప్పండి కిషోర్ గారు. రైతులు ప్రజలు చక్కగా చెప్తున్నారు, జై అమరావతి అనండి, రాజధాని అమరావతి అని ఒప్పుకోండి, పెట్టుబడులు పెట్టుకోండి, ఈ రోజు డెవలప్ అవుతుంది కాబట్టి మీరు భాగస్వాములు కావాలని ఆత్రంతో వస్తున్నారేమో, రండి ఏదైనా కానీ ఒప్పుకుంటాం. అంతేగాని అమరావతి అభివృద్ధికి కానీ అమరావతి విషయంలో పెట్టుబడులు వచ్చేదానికి ఏ విధంగా ఆటంకం కలిగించో ఊరుకోపోమని చెప్పి పర్ఫెక్ట్ గా చెప్పారు. జగన్ ఆర్డర్ కాకపోతే చట్టం ఆ పరిధిలో అమరావతి రైతుల ప్రాంగణంలోకి రావద్దంటే మీరెవరండి రావడానికి? అమరావతి త్యాగాల్లో మీరున్నారా? రైతులు బాధపడి వీధులకు ఎక్కినప్పుడు ఉన్నారా? నోటుకు వచ్చినట్లు మాట్లాడారు, కమ్మ రాజధాని అని చెప్పి అక్కడ ఉన్న మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడారు. నోటుకు వచ్చినట్లు మాట్లాడి రాజకీయానికి పొలం పాడాకి పాగండి. ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. డిఎస్సిలో అవకతవకలు జరిగాయి అంటారు. 5 సంవత్సరాలు డిఎస్సి పెట్టలేదు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేయడంలో ఆపేశారు. ఏ వర్గానికి ఏ కులానికి కూడా మీరు న్యాయం చేసింది లేదు. ఆ యువతకి బాగుపడే పరిస్థితి, నిధులు కేటాయించిన పరిస్థితి లేదు. కాపుల ఆత్మీయ సభలు పెడతారు. ఏ వర్గాన్ని టార్గెట్ చేయాలనుకుంటే ఆ మాట మాట్లాడతారు. ఓసారి వెళ్ళి రాజకీయం, రాజధాని విషయంలో మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. మొదటి నుంచి కూడా రాజధాని రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో అది వైఎస్ఆర్సీపీ పార్టీకో జనసేన పార్టీకో తెలుగుదేశం పార్టీలోకి ఇవ్వలేదండి. భావి తరాలు బాగుంటాయి. విభజన విషయంలో అన్యాయానికి గురైన రాష్ట్రానికి ఒక ప్రత్యేక హోదా కలిగిన, అంటే ఒక ప్రపంచం గుర్తించదగిన ఒక రాజధాని నిర్మించాలని చెప్పి ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నించింది. జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు వాటిని మీరంతా ఆపేసినప్పుడు మొట్టమొదటిగా రాష్ట్రంలో ఆపివేసిన జగన్ కక్షపూర్తిగా ఆపివేసిన రాజధానిని సందర్శించిన తర్వాత అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్లు, అక్కడ రాబోతున్న భవనాలు, ఎవరెవరు ఏమేమి కార్యాచరణ చేస్తున్నారు చూసిన తర్వాత మొదటిగా ఎలుగెత్తి చాటిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే. రాజధాని అమరావతి, ఆంధ్రుల రాజధాని అమరావతి అని ఆ రోజున అమరావతి రైతులు హాయిగా స్వేచ్ఛగా వాయువు పీల్చుకున్నారు. ఈ రోజున చట్టభద్రత కల్పించింది. ఇప్పటి కూడా ఎతుకుతూనే ఉంటారు, లొచుకులు ఎతుకుతూనే ఉంటారు. గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడిన విధానాలు చూసాం. పెడతారా పెట్టండి, మేమే రాజ్యాంగంలోకి వస్తాం, మేమే ప్రభుత్వంలోకి వస్తాం, మీ అందరి సంగతి చూస్తామంటే పెట్టుబడులు పెట్టే వాళ్ళని భయపిచ్చే ఉద్దేశంతో మీరు ప్రవర్తిస్తున్నారని చెప్పి అక్కడ రైతులు కానీ ప్రజలు కానీ భయపడే పరిస్థితి అయితే ఉంది. నిజంగా మీరు ఒప్పుకోండి, మీ నాయకుడు నిన్న మొన్న కూడా పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి చేష్టలు, మావిగను కోవిగను ఏదేదో మాట్లాడుతున్నారు, తుగ్లక్ అనుకుంటున్నారండి. ఇప్పుడు చెప్పండి, వైఎస్ఆర్సీపీ స్టాండ్ అమరావతి రాజధాని అని ఒప్పుకుంటున్నారా? అక్కడ అభివృద్ధిలో మీరు భాగస్వాములు అవ్వాలనుకుంటున్నారా? నిజంగా పరిశీలనకు వస్తే అక్కడ పాలసీల గురించి మాట్లాడే మీకు ధైర్యం ఉందా? ఎంతసేపటికి విధి విధానాలు, ఆ గొడవలు పెట్టడం. వైసీపీ అంటేనే విధ్వంసం, వినాశనం. వైసీపీ ఈ 3 పర్యాయ పదాలు అయిపోయినాయి. నోటుకొచ్చినట్టు మాట్లాడడం, దాడులు జరపడం, ప్రజా విధ్వంసకర ప్రయత్నాలు చేయడం అనేది మీకు అలవాటు అయిపోయింది. అమరావతి విషయంలో అల్లర్లు చేసిన మీరు పెట్టుబడులను వెనక్కి పంపించాలనే ఉద్దేశంతో మావిగనని మరో రాజధాని ఎత్తుకుంటారని నెపంతో అక్కడికి వస్తారనిపిస్తుంది. అందుకే ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. కొత్త రాగంతో పాలసీలు మీరు పరిశీలిస్తానంటూ రావాలనుకుంటే ముందుగా స్టేట్మెంట్ ఇవ్వండి, మీ నాయకుడిని ఇవ్వమని చెప్పండి. మన కోసం కాదు ఇచ్చింది, చట్టభద్రత వచ్చింది, రాజధాని అమరావతి అని ఘంటాపదంగా మాట్లాడి మీరు మళ్ళా రండి. 29,000 రైతులు, 34,000 ఎకరాలు మీకో మాకో కాదు కదండి ఇచ్చింది. భవిష్యత్తు బాగుంటుంది, బిడ్డలు బాగుంటుంది, రాష్ట్రానికి రాజధాని ఏర్పడుతుంది. ప్రభుత్వానికి ఇచ్చిన భూముల విషయంలో భద్రత కల్పించలేకపోతే ఎట్లా అని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు చట్టభద్రత కల్పించి ముందుకెళ్తుంటే ఇంకా బెదిరింపుల పర్వంలో ఉన్నారు. ఇందాక క్లియర్ గా చెప్పారు, దాడులు చేసింది గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళే అని చెప్తున్నారు. ఇప్పటికైనా నిద్ర మేలుకోవాలి. అల్లర్లు, విధ్వంసాలు సృష్టించి కూటమి ప్రభుత్వం సంక్షేమానికి, అభివృద్ధికి ఆటంకం కలిగించాల్సింటే ఒప్పుకునే పరిస్థితి లేదు. నిజంగా మీరు అన్నట్టు ఈ విషయంలో అల్లర్లకి అంటే వ్యతిరేకించడం వేరు, అల్లర్లు సృష్టించడం వేరు. అల్లర్లు సృష్టించిన వాళ్ళకి ఖచ్చితంగా చట్టపరంగా శిక్షణలు పెడతాయి. ప్రజలు గో బ్యాక్ అంటున్నారంటే వైఎస్ఆర్సీపీ విధి విధానాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. అసలు మీరు అమరావతిలో మీకేం పనండి? అమరావతి రైతుల గురించి మీరు మాట్లాడే హక్కు లేదు. 2% మాత్రమే ఇబ్బందికరంగా ఉన్నారు, వాళ్ళని కూడా సార్ట్అవుట్ చేసుకుంటారు. అమరావతి రాజధాని కాదు, అమరావతి
ఆ ప్రదేశం ఏదైతే ఉందో అది చెడు ప్రదేశం, అది శ్మశానం అని మాట్లాడిన మీకు అమరావతి గురించి పరిశీలించే హక్కు లేదు. నిజంగా తీవ్ర పరిణామాలు ఎత్తుకుంటారు, ఎక్కడితో ఆగరు. ప్రజలందరూ కూడా మీరు ఉంటే మహా అంటే 11 మంది ఉంటారు ఇప్పుడు లీడర్లు, ఆడ వేల మంది లక్షల మంది ప్రజలు ఉన్నారు. కొట్టి చంపినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదండి. ప్రజల్ని వ్యతిరేకిస్తూ ప్రజా ప్రయోజనాలు మర్చిపోయి ఇష్టారీతిని ప్రవర్తిస్తే ఏ పార్టీని కూడా సహించబోయేది లేదు. అందుకే మీరు ఘోర పరాజయం, ఘోర పతనం అయ్యారు. పాలసీల్ని ప్రభుత్వం, రాష్ట్రము, మన అమరావతి అభివృద్ధి పడే దిశగా చర్యలు తీసుకోవడానికి మీకు ఇష్టం లేదు. కక్షపూరితంగా మీరు చేయలేరు, పక్కన వాళ్ళు చేయలేరు అనే విధంగానే మీ పందా సాగుతుంది. అందుకే వాళ్ళ సందేహాల కొద్దీ మిమ్మల్ని అడ్డుకున్నారు. గొడవలు సృష్టించాలనుకున్నది గతంలో మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అంట. అవంతా చూసుకోండి. గో బ్యాక్ కాడి నుంచి మిమ్మల్ని తరిమి కొట్టి యూతుల మీద పరిగెత్తించి కొట్టే పరిస్థితి కూడా ఉంటుంది. అమరావతి విషయంలో ముఖ్యంగా మీ స్టాండ్ చెప్పండి. మీరేమనుకుంటున్నారు? అమరావతి రాజధానినా? అయితే కూర్చొని చర్చలకు ఏం జరుగుతున్నాయో చెప్తాం. మీలాగా జగన్ ఆర్డర్ రన్ చేయట్లేదు. ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం ఏది చెప్పిందో అదే చేస్తుంది. ఏది మాట ఇచ్చిందో ప్రజలకి దాన్ని నెరవేర్చే విధంగా కూడా ముందుకు సాగుతుంది. శూన్యం చేసిన ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి పరుస్తూ రాజధాని నిర్మాణం చారిత్రాత్మకంగా చేపడుతూ అభివృద్ధి పదంలో రాష్ట్రం ముందుకెళ్తుంది అనేది ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. రోజుకొక మాట, ఒకరోజు కుల రాజకీయం, ఒకరోజు ప్రాంతీయ రాజకీయం, ఒకరోజు ఉద్యోగ రాజకీయం. ఉద్యోగాలే ఇవ్వని మీరు డిఎస్సి ఉద్యోగాల గురించి మాట్లాడితే చోద్యంగా ఉంది సార్. ప్రభుత్వ ఉద్యోగాల గురించి నోటుకు అవకాశం దొరికితే అక్కడ మనం మాట్లాడదాం అనుకుంటే తప్పు. మీ స్టాండ్ ఏందో క్లియర్ గా చెప్పండి, తర్వాత అమరావతికి రండి. తల్లి కరెక్ట్ గా చెప్పింది, అమరావతి రాజధాని ఒప్పుకోండి, పాలసీల మీద ప్రశ్నించండి, లేకపోతే అమరావతిలో మీరు ప్రవేశానికి నిషేధం అని కూడా చెప్పొచ్చండి. ఓకే కిషోర్ గారు. రామారావు గారు మీరు చెప్పండి, మీ స్టాండ్ ఏంటి అమరావతిపై అని కిషోర్ గారు అడుగుతున్నారు. అలాగే ఇందాక శ్రీదేవి గారు కూడా అసలు 2021లో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన గూండాలు ఇక్కడ ఎందుకు వచ్చారు? శనివారం రోజు అమరావతిలో వైసీపీ నాయకుల పక్కన వాళ్ళు ఎందుకు ఉన్నారని ఆవిడ ఇందాక ప్రశ్నించారు. అలాగే అమరావతికి జై అంటే మేము ఎవరినైనా స్వాగతిస్తాం, ఎవరినైనా రాజధాని రాణిస్తాము, ఆ ప్రాంతంలో మీకు రావచ్చు అని ఆవిడ అడుగుతున్నారు. ఆవిడ కూడా ఇదే ప్రశ్న, రాజధాని విషయంలో మీ స్టాండ్ ఏంటి అని అడుగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కమిట్మెంట్ గా స్పష్టంగా మొట్టమొదటి నుంచి చెప్తున్నటువంటి అంశం ఏంటంటే అమరావతిని కాంపాక్ట్ గా ఉంచండి. మీరు ఎలా చేయాలంటే మా నాయకుడు చెప్పినటువంటి మావిధన అంటే అంశాన్ని వీళ్ళు తప్పడుతున్నారు. కానీ మావిధనలో ఈ యొక్క రాజధాని ప్రాంతం గుంటూరు ఉంది, విజయవాడ ఉంది, అంటే అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని ఎక్కువ కలుపుకోకుండా వీళ్ళు పశ్చిమ ప్రాంతం వైపు ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి విధానం తప్పని నిరూపించడానికి మేము చేస్తున్నటువంటి ప్రయత్నం అది. నేనేమంటున్నానంటే ఈ రోజు రామారావు గారు మీరు ఏదైతే అంటే ఖచ్చితంగా అంటే ఆంధ్రప్రదేశ్ లో రాజధానిలో తప్ప ఇంకెక్కడ అభివృద్ధి జరగడం లేదనా మీరు చెప్పేది? ఏం చెప్పారు మేడం? ఆర్థిక రాజధాని అని ప్రకటించారు. కర్నూలు ఏమని చెప్పాడు? కర్నూలు హైకోర్టు డివిజన్ బెంచ్ ఏర్పాటు చేస్తామని మాట్లాడారు లేదా? నేనేమంటున్నానంటే మా విధానాన్ని పేరు మార్చి మాట్లాడినటువంటి సందర్భాలు తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలన్నీ ఎక్కడ చేస్తుంది మేడం? విశాఖపట్నం కేంద్రంగా చేస్తుంది కదా. మా నాయకుడు చెప్పింది కూడా అదే కదా. అంటే వీళ్ళు చెప్తే ఒకటి, మేము చెప్తే ఒకటా? అసలు చాలా అభ్యంతరకరమైనటువంటి అంశం ఏంటంటే వీళ్ళకి అమరావతిలో ఏం పని అని మాట్లాడతారే. అసలు అమరావతిలో ఏం పని అయింది మేడం? ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఆస్త, అది తెలుగుదేశం పార్టీ ఆస్త. ప్రభుత్వానికి పార్టీకి తేడా తెలియదు, ప్రభుత్వానికి వ్యక్తులకు తేడా తెలియనటువంటి వీళ్ళు డిబేట్ కు వచ్చి చేస్తున్నటువంటి వితండ వాదన. జై అమరావతి అనమని మీరు అడిగేదేంటి? జై అమరావతి అంటేనే రాజధాని ప్రవేశం అని ప్రభుత్వాన్ని జీవో విడుదల చేయమనండి, బోర్డు పెట్టమన్నాడు. దమ్ముంటాయి చావలేని మీ నాయకత్వానికి మీరు వాళ్ళు పోయి అడగండి, పోయి అడగాల్సిన చోట అడగండి. మమ్మల్ని జై అమరావతి అనమనేది ఏంటండి? అసలు ఏం వాదన ఇది? వింత వాదన. అసలు అమరావతిలో ఏం పని అంటే అది ఎంత దుర్భేద్యమైనటువంటి అంశం. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధుల్ని అమరావతికి రానివరా? రానివు, కొట్టి చంపుతామని మాట్లాడతారు కిషోర్. ఎవరిని కొట్టి చంపుతావా నువ్వు? ఎంతమందిని చంపుతారు మీరు? ఆలోచన విధానం రమేష్ ఏ పార్టీ అండి? సిగ్గుండాలి ఇంకా కొద్దిగా మాట్లాడటానికి. ఈ సిగ్గు లజ్జా గురించి మాట్లాడబాకండి, నేర్చుకోండి. 151 పళ్ళు రాలగొట్టి ఇళ్ళకి పంపించింది. అందుకే కొట్టించుకుంటున్నారు. మర్యాదగా మాట్లాడు.
మర్యాదగా మాట్లాడు. మీ పార్టీ సిగ్గుండే పార్టీ అనండి. అమరావతికి ఏ మొహం పెట్టుకుని వెళ్తావు నువ్వు? కొంచెం అన్నా అమరావతికి ఏ మొహం పెట్టుకుని వెళ్తావు? అంశాన్ని మేము చేసేది ఏంది? 4 రాజ్యాలు డెవలప్ మనుషులు మాయం చేస్తారు మీరు. మీ డాడీ సొమ్మని ఆపేరా ఇట్లా? దమ్ముంటే మీ ప్రభుత్వం, అమరావతి డబ్బు ప్రజలది. ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు ప్రజల డబ్బులు ఎవరు ఆపమన్నాడు? ప్రభుత్వం చెప్పండి, హైకోర్టుకి సమాధానం చెప్పండి. మేడం మేడం చెప్పండి రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడండి. మీరు మాట్లాడండి. రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడండి. ప్రజలకు అవగాహన వచ్చింది, అర్థమైంది. వీళ్ళు ఖచ్చితంగా తరిమికొట్టే రోజు ఆసన్నమైంది. రామారావు గారు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతున్నారు, మాట్లాడండి. హెచ్చరిస్తున్నాం. వీళ్ళ భాష మార్చుకోకపోతే ఖచ్చితంగా పళ్ళు మాత్రం రాదండి. రామారావు గారు వెయిట్ చేయండి, మాట్లాడండి. రామ్మోహన్ మేడం ఒకటే, ఎక్కడైనా సరే 5 కోట్ల మంది చూస్తున్న ఒక టీవీ డిబేట్ లో సంస్కారంగా పద్ధతిగా మాట్లాడడం చాలా అవసరం. ఒక ఆడబిడ్డ ఆల్రెడీ ఒక అమరావతికి సంబంధించిన రైతు ఇదే డిబేట్ లో కూర్చున్నారు. ఆవిడకి కూడా మన మీద గౌరవప్రదమైన ఆలోచన విధానం రావాలి. ఇక్కడ ఒకటి ఆలోచన చేయండి మేడం. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, మీరు అమరావతిలో జరుగుతున్న పనుల కోసం డిబేట్ పెట్టండి, లేకపోతే అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కోసం డిబేట్ పెట్టండి, లేకపోతే అమరావతి రైతుల కోసం డిబేట్ పెట్టండి. అంతేగాని ఈ డిస్కషన్స్ అంతా దయచేసి ప్యానల్లో ఉన్న సభ్యులు ఆగాలని చెప్పేసి నేను కోరుతున్నాను మేడం. మేడం ఇక్కడ ఒకటి రామారావు గారికి ఒకటి క్లారిటీగా క్లియర్ గా ఒకటే చెప్పదలుచుకున్నారు. ఆవిడ చెప్పిన మాట ఏంటి? జై అమరావతి అని అన్నమంది. ఇప్పుడు జై అమరావతి అని అంటారో మానేస్తారో అది వాళ్ళ ఇష్టం, వైసీపీ పార్టీకి సంబంధించిన విషయం, అది మాకు సంబంధం లేదు. కానీ 5 కోట్ల మంది మాత్రం అమరావతిని ఆశీర్వదించారు. 5 కోట్ల మంది అమరావతికి కట్టుబడి ఉన్నారు. మీరు వినాలి. ఎదుటి వాళ్ళు చెప్పింది ఫస్ట్ వినండి విజ్ఞతగా, తర్వాత మీరు మాట్లాడండి. నేను మాట్లాడానా మీరు మాట్లాడుతున్నాను చెప్పు, విజ్ఞతతో నిలుచుకోండి. వెళ్ళిన వ్యక్తి ఎవడు? దేవినేని అవినాష్. 39 సంవత్సరాలు వచ్చాయి కిందకి. ఆ నాన్న అప్పటికే ఒక ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఒకప్పటికి ఏ నేర్చుకున్నాడు జగన్ రెడ్డి ఎరకాలు వెళ్ళి? రౌడిజం తప్ప ఏ నేర్చుకున్నాడు సార్ అవినాష్? అంబరాల రాంబాబు, సంబరాల రాంబాబు తప్పుడు పేర్లు నాని ఎవరండి ఈరోజు కక్షపూర్తిమైన రాజకీయాలు ముఖ్యమంత్రి క్యాండిడేట్ కి సిగ్గు లేదు, మీ వైసీపీ నాయకులకి అంతకన్నా సిగ్గు లేదు సార్. ఎందుకు సార్ అమరావతి రైతుల మీద మీకెందుకంత కక్ష? ఎందుకంత కక్ష? దళితుల మీద ఎందుకంత కక్ష? దళితుల రాజధాని అమరావతి ఎందుకు కక్ష మీరు పడుతున్నారు? మీ నాయకుడు చెప్పాడు అబద్ధపు ప్రచారాలు చేశాడు, స్థానాలు చేస్తుంటే చెల్లిని కూడా రాజకీయంగా వాడుకొని పక్కన పెట్టిన వ్యక్తి మీ జగన్ రెడ్డి. కొద్దిగా సిగ్గుండాలి సార్. అమరావతి అభివృద్ధి చెందుతుంది. మీ ఓడు ఎలాంటోడంటే మేడం అనుష గారు ఇక్కడ ఒక విషయం ప్రజలకు తెలియచేయాలి మేడం, చాలా ఇంపార్టెంట్ విషయం. అమరావతి అంటే వైసీపీకి భయం. ఎందుకంటే ఒకవేళ అమరావతి పూర్తయితే 3 రాజధానుల మోసం గాని 5 ఏళ్ల విధ్వంసం గాని ప్రజలందరికీ గుర్తుకొస్తుంది. మీరు ఆలోచన చేయాలి మేడం. పార్లమెంట్ నిర్మాణానికి, దేశంలోనే అతి గొప్పగా కట్టబోతున్న పార్లమెంట్ నిర్మాణానికి 1200 కోట్ల రూపాయలు ఖర్చు అయితే 970 కోట్లు ఖర్చు అయిందని చెప్పి జగన్ రెడ్డి అబద్ధపు లెక్కలు చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి అబద్ధపు మోసం చేశాడు మేడం. అమరావతిలో 4890 కోట్లతో 70 లక్షల చదరపు అడుగుల్లో కట్టడాలు జరుగుతున్నాయి మేడం. ఒక్కొక్క చదరపు అడుగుకి 6935 రూపాయలు ఖర్చు అయితే జగన్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ లో 12,000 నుంచి 14,000 ఖర్చు అవుతుందని చెప్పి ఆనాడు ప్రజలందరినీ మోసం చేశాడు మేడం. ఇంకా మారరా మేడం మీరు? ఈరోజు అమరావతి చూస్తే రోడ్లు గాని, భూగర్భ జలాలు గాని, డ్రైనేజీలు గాని, నీటి సరఫరా గాని, వ్యవస్థలు గాని, విద్యుత్ తీగలు గాని, ఆఖరికి జగన్ రెడ్డి కూడా ఈరోజు అమరావతిలో ఇల్లు కట్టుకొని అక్కడే నివాసం ఉంటున్నాడు. సిగ్గుండాలి కొద్దిగా కమిట్మెంట్. ఆ రోజు పరదాల ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని మోసం చేశాడు అమరావతి రైతుల్ని.
దళితుల్ని మోసం చేశాడు. ముఖ్యంగా ఏదైతే అమరావతి దళితుల రాజధాని ఉందో ఆ దళితులందరినీ మోసం చేశాడు. ఆడబిడ్డలు వీడియోలు తీశాడు. ఇంకా ఇప్పటికీ కూడా మారకపోతే ఎట్లా మేడం? 2 సంవత్సరాలు గడిచిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి. అయ్యో నేను మళ్ళీ ఛాలెంజ్ ఇస్తున్నాను, రండి జగన్ రెడ్డికి నిజంగా దమ్ముంటే రమ్మను, కాలు రగరేసుకొని ఒక కంపెనీని అమరావతికి తీసుకురమ్మను. ఇగో ఈ కంపెనీ తీసుకొచ్చాం, ఈ కంపెనీ వల్ల 1000 మందికి ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పమనండి. దానికి జగన్ రెడ్డి పేరు పెట్టి అమరావతి కంపెనీలు ఇచ్చేది ఏం మాట్లాడుతున్నారు మీరు? వినండి సార్, వినండి రామారావు గారు డిబేట్ జరుగుతున్నప్పుడు మీరు ప్యానెల్ లో సభ్యులకి గౌరవం ఇవ్వాలి. మీరు సోది అని మాట్లాడకూడదు. రామారావు గారు వినాలి. చెప్పండి రామ్మోహన్ నాయుడు గారు. అనుష గారు ఒక మాట, ఈయనకి తెలుసో లేదా రామారావు గారికి జగన్ రెడ్డి తండ్రి వాళ్ళ అబ్బ కూడా రాజశేఖర్ రెడ్డి కూడా గురించి మాట్లాడవా? రామారావు గారు మాట్లాడివ్వండి. ఆయన్ని రామారావు గారు మాట్లాడివ్వండి. మీరు మధ్యలో మాట్లాడండి. రాజశేఖర్ రెడ్డి కూడా ఇది ప్రజా రాజధాని, ఇది ప్రజా రాజ్యాంగం, ఇది ప్రజా రాజ్యాంగం. మాట్లాడితే ఎవడో ఉంటాడు. రామారావు గారు కామ్ డౌన్. మీరు పిచ్చి మాటలు మాట్లాడకండి. రామారావు గారు పిచ్చి మాటలు మాట్లాడకూడదు. ఇది డిబేట్. మీరు ఈ విధానపరంగా వాళ్ళని మీరు ప్రశ్నించవచ్చు. మీరు ప్రశ్నించండి, పిచ్చి మాటలొద్దు. అనుష గారు వాళ్ళకి సబ్జెక్ట్ ఉంటే మీరే డిబేట్ చేస్తున్నారు. రామారావు గారు వినండి, అసలు ఏం చెప్తున్నారు వినండి. తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తారు? జగన్ రెడ్డి ఎందుకు తప్పుడు చేస్తారు? కొడతారు, ఇంకా ఎక్కువ మాట్లాడితే వేస్తారు, లోపల వేస్తారు, ఒక్కొక్కరికి ఇది ప్రజాస్వామ్యం. తప్పుడు పనులు చేస్తే లోపల వేస్తారు, మరలా చేస్తారు, తప్పుడు పనులు చేస్తే తక్కువ చేస్తారు. చట్టం మీ చట్టం మీ అభిచట్టం. రామారావు గారు ఒక్క విషయం స్పష్టంగా చెప్పండి. అసలు రామారావు గారు శనివారం రోజు అసలు రాజధాని రైతులు మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకించారు? అసలు ఎందుకు వ్యతిరేకించారు? చెప్పాలి. ఓకే రామారావు గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ నాయుడు గారు ఒక మాట చెప్పి కంక్లూడ్ చేస్తారా? తర్వాత మీరు మాట్లాడండి. మేడం ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పాలి. చెప్పండి. చాలా క్లియర్ గా ఒక క్వశ్చన్ చెప్పాలి. రామారావు గారికి మాట్లాడితే సబ్జెక్ట్ మాట్లాడమను, నేను చెప్తాను ఆన్సర్. ఒక మాట చెప్తాను వినండి. ఆ రోజు ఏదైతే హైదరాబాద్ లో ఉన్న హైటెక్ సిటీ, ఆ రోజు ఇలాంటి నాయకులే, అప్పట్లో ఉన్న పార్టీలు, అప్పట్లో ఉన్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకిస్తే అప్పట్లో ఉన్న హైటెక్ సిటీ కట్టి ఈ రోజు మీరు చూస్తే ఒక్కసారి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళండి, ఒక్కసారి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అడిగి పెట్టమండి. ఈ రోజు ఎకరం 200 కోట్లకి వెళ్ళింది. అంటే మీరు అభివృద్ధి చెందుతున్నట్ట, అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయినట్ట. ఈ రోజు అనేకమైన ప్రాంతాన్ని హైదరాబాద్ లో వచ్చే సంపాదనలో 40% ఈ రోజు హైదరాబాద్ నుంచి వచ్చే సంపాదనతో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే రేపు అమరావతి పూర్తయిన తర్వాత ఏదైతే 175 గ్రామాలు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అనుసంధానం చేసి అన్ని ప్రాంతాలకి అమరావతి నుంచి వచ్చే ఫైనాన్షియల్ డబ్బుల వల్లే ఈరోజు ఆ ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయి. అన్ని జిల్లాలని సరిసమానంగా అభివృద్ధి చేస్తున్నాం, అమరావతి కట్టడాలు కడుతున్నాం. మీకు దమ్ముంటే ఒక కంపెనీ తేండి. ఓకే రామ్మోహన్ నాయుడు గారు, పట్టణానికో అమరావతి రైతులు ఎందుకు కించపరుస్తున్నారు? భూములు ఇచ్చినందుకు అమరావతి రైతులను కొడతారా? సిగ్గుండాలి మాట్లాడడం దానికి బుద్ధి లేదు. అమరావతి రైతులంటే ప్రాణ త్యాగాలు చేశారండి. 1600 రోజులు ఆమరు నిరాదీక్షలు చేశారు. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారయ్యా? మీ ముఖ్యమంత్రి, మీ పరదాల ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళిపోయాడని అడుగుతున్నా. మాట్లాడితే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు మీరు? రౌడీజం చేయాలా మీకు? అమరావతి రైతులను కిందపరుస్తున్నారు మీరు. బుద్ధుండాలి కదవయ్యా మాట్లాడేటప్పుడు. అభివృద్ధి కోసం మాట్లాడండి, వికేంద్రీకరణ కోసం మాట్లాడండి. అంటే ఇంకా మీ మనిషి మారడు, మీ నాయకుడు మారడు, మీరు మారరా? చెప్పండి శ్రీదేవి గారు, ఏదో చెప్పబోతున్నారు మీరు. శ్రీదేవి గారు చెప్పండి. మీరు స్క్రీన్ లో చూపిస్తున్నారు
ఒక పాపను పొట్టలో దన్నారు చూడండి, అవునండి. ఆ పాప ఇవాళ మాతృత్వానికి దూరం అయిందండి. వీళ్ళు వేసిన పెద్ద శిక్ష కంటే మా మీద రాళ్ళు వేశారు, అవి వేశారు, ఇవి వేశారు అని పెద్ద వాపోతున్నారు. ఇది మరి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి వాపోతున్నారు. కానీ ఆ పాప మాతృత్వానికి దూరం అయింది. దాన్ని ఎవరు తీసుకొచ్చి పోడ్చగలుగుతారో ఒక్కసారి చెప్పండి మేడం. మీరు బ్రతికున్నన్నాళ్ళు ఆ తల్లికి వేదనేగా. మమ్మల్ని ఏ రకంగా అయితే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అని చెప్పి గౌతమ్ సవాంగ్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద కర్రలు, చెప్పులు, రాళ్ళు వేసిన రోజు వీళ్ళందరూ ఏమైపోయారు? అది కనిపించలేదు ఆ రోజు. మరి ఇదే రోజు ఊరికి పరామర్శించడానికి వచ్చాడు మమ్మల్ని. మరి మా అట్లాంటి వచ్చిన వాళ్ళ మీద ఏ రోజు అయితే ఎట్లా చేశారు? అట్లా కాకుండా వీళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసే వితండవాదనే వినాలి. మరి అమరావతిలో రాకుండా చేయడానికి మీ అబ్బా జాగీరా అని చెప్పి మాట్లాడుతున్నారు రామారావు గారు. కానీ మరి ఎవరబ్బా జాగీర్ అని చెప్పి మేము భూములు త్యాగం చేసిన వాళ్ళం. మా అబ్బా జాగీర్లు త్యాగం చేశారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు 50 రోజులు జైల్లో పెట్టి ఏం పీకారు మీరు? ఆడ మనిషిగా మేము ఈ మాటలు మాట్లాడకూడదు. కానీ మమ్మల్ని మా 2 సంవత్సరాల నుంచి 4 రైతులు ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు ప్రశాంతంగా ఉండడం చెప్పి మీరందరూ ఆయన మీరు మాట్లాడే ఏ రకంగా 1600 చేసి అమరావతి నిలిపాము. రామారావు గారు ఒక్క నిమిషం ఉండండి, ఆవిడని మాట్లాడనివ్వండి. ఆవిడ మాట్లాడాక మీరు మాట్లాడుదురు గాని. ఒక్క నిమిషం. చంద్రబాబు ఏం పీకేర్ అంటుంది, అదేమంటే మహిళ అంటున్నారు. ఇప్పటి వరకు కూడా మిస్వాడు మాట్లాడి పాపాను బాల మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మమ్మల్ని ఇప్పుడు రామారావు గారు ఒక్క నిమిషం ఉండండి, ఆవిడని మాట్లాడనివ్వండి. ఒక్క నిమిషం రామారావు గారు, శ్రీదేవి గారిని మాట్లాడనివ్వండి. దగ్గరలో వచ్చింది మిమ్మల్ని చెప్పులు కొట్టాల్సిన రోజులు దగ్గరలో వచ్చింది. ఎవరప్ప జాగిర్ ఉందని చెప్పి మా ఉంటారు. రామారావు గారు మీరు కూడా అలాగే మాట్లాడారు ఇందాక. అనుష గారు చెప్పండి. రామ్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీరు ఒకటి ఆలోచన చేయండి. ఏదైనా సబ్జెక్ట్ పరంగా మాట్లాడతాం. కొలాయిల దగ్గర బ్యాచ్ తీసుకురావడం ఏంటంటే అమరావతి రైతుని అంతలా కించపరుస్తారంటే ఇప్పుడు రామారావు గారు మీరు మీ మాటల్ని వెనక్కి తీసుకోండి. ఫస్ట్ మీరు కించపరిచే విధంగా మాట్లాడొద్దు దయచేసి. డిబేట్ కి ఒక డెకోరం ఉంటది రామారావు గారు, డిబేట్ కి ఒక డెకోరం ఉంటది. అసలు ఫస్ట్ బ్రేక్ చేసిందే మీరు రామారావు గారు. డిబేట్ లో మీరు క్రాస్ చేసి మాట్లాడిందే మీరు. రామారావు గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కుళాయి బ్యాచ్ అని మాట్లాడుతున్నారు కదా, అదే కుళాయి నుంచి నీరు లేకపోతే ఎవరు బతకలేరండి. అదే కుళాయి మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా అదే కుళాయి వాడతారు. ఆ కుళాయి లేకుండా ఎవరు బతకలేరు. అది గుర్తుపెట్టుకోండి. మీరు కుళాయి బ్యాచ్ అని మాట్లాడొద్దు. నీళ్లు లేకుండా మీరు బతుకుతున్నారా రామారావు గారు? టాపిక్ డివేట్ అయిపోతుంది రామారావు గారు, టాపిక్ డివేట్ అయిపోతుంది. దయచేసి మీ వ్యాఖ్యలు మీరు వెనక్కి తీసుకోండి. చెప్పండి రామ్మోహన్ నాయుడు గారు, మీరు చెప్పండి. మేడం నేనేమంటున్నానంటే డిబేట్ లో కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒకటే కోరుతాను, వైసీపీ నాయకులకి ఈ రాష్ట్ర ప్రజలకు ఏ సందేశం ఇస్తారో క్లారిటీగా చెప్పాలండి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. వినాలి రాష్ట్రానికి పనిచేశాడు. అమరావతిలో ఏం అభివృద్ధి చేశాడో, ఎక్కడ ఇటుక కట్టాడో, ఎక్కడ రోడ్డు వేశాడో, ఎక్కడ అసెంబ్లీ కట్టాడో, ఎక్కడ పోలీస్ స్టేషన్ కట్టాడో బయటకు వచ్చి సిగ్గుంటే ఓపెన్ డిబేట్ కు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వరండి. అంతేగాని తప్పుడు ప్రచారాలు, తప్పుడు వ్యవస్థల్ని తప్పుదో పెట్టించే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. అమరావతి రైతుల మహిళలకు గౌరవం ఇవ్వండి. మీరు ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, మీరు ఆలోచన ఇవ్వకపోయినా పర్లేదు, మీరు గౌరవం ఇవ్వండి రైతులకి.
రేపు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని లేకపోతే వాళ్ళ అధినాయకుడికి సంబంధించిన బిడ్డలు గాని రేపు అమరావతిలో పని చేస్తానంటే దర్జాగా వచ్చి పని చేసుకోవచ్చు, ఎవరు అడ్డు చెప్పరు. ఎందుకంటే రేపు అమరావతి రాజధాని ఆంధ్ర రాష్ట్రంలో అటు పక్క చిత్తూరు నుంచి ఇటు పక్క శ్రీకాకుళం వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమరావతిలో రేపు పని చేసుకునే రాజధానిగా రేపు అమరావతి అభివృద్ధి చెందుతుంది. మీరు హైదరాబాద్ కన్నా అమరావతి అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజుల్లో 2047 వచ్చేసరికి ప్రపంచ పటంలోనే అమరావతి ఒక అద్భుతమైన రాజధానిగా చరిత్ర పుటంలోకి ఎక్కబోతుంది. ఈయన జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఆయన పుట్టించిన రాజశేఖర రెడ్డి మళ్ళీ పుట్టినా అమరావతి ఆపలేడు, ఎవరి తరం కాదు, కానివ్వని చెప్పి ఈరోజుగా తెలియజేస్తున్నాను మేడం. ఓకే రామ్మోహన్ నాయుడు గారు. రామారావు గారు మీరు చెప్పండి, 2019 నుంచి 23 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాజధానిని ఏ విధంగా అభివృద్ధి చేసింది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అభివృద్ధి చేసిందో డిబేట్కి రావాలని రామ్మోహన్ నాయుడు గారు కోరుతున్నారు. అలాగే ఇందాక ఒక నిమిషం రామారావు గారు, ఇందాక మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయడం మర్చిపోయారు. ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగిన గూండాలు వైసీపీ నాయకుల పక్కన ఎందుకున్నారు అని శ్రీదేవి గారు ఇందాక మిమ్మల్ని ప్రశ్నించారు. మీరు ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు. ఈ రెండింటికి సమాధానం చెప్పండి మేడం. అసలు గోండాలు అనేటువంటి పదానికి అర్థం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ అంశం ఏంటంటే గోండా అంటే ఏంటి అంటే వీళ్ళు గోండా అంటే గోండా అయిపోతారా, రౌడీ అంటే రౌడీ అయిపోతారా? ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామారావు గారు రాష్ట్రం అంతా ఆ రోజు టీడీపీ కార్యాలయం పైన జరిగిన దాడి విజువల్స్ అందరూ చూశారు. తెలుగుదేశం పార్టీ కొమ్ము కాస్తామంటే మేడం, మీరు తెలుగుదేశం పార్టీకి లేకపోతే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాస్తామంటే మాకు అభ్యంతరం ఏం లేదు, మీరు వార్తల్లో చదువుకోవచ్చు. ఓకే రామారావు గారు, నేను సూటిగా స్పష్టంగా ఒక్క క్వశ్చన్ వేస్తున్నాను, చెప్పండి. ఒక్క క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పండి రామారావు గారు. మీ ఆ వీడియోలో వాళ్ళు ఉన్నారా లేరా ఆ విషయం సమాధానం చెప్పండి. మీరు దాడి చేసిన వీడియోలో కిషోర్, మీరు యాంకర్ గా మీ అతి తెలివితేటలు అవసరం ఇక్కడ నేనేం చెప్తున్నాను, రామారావు గారు ఎక్కువ మాట్లాడొద్దు. మీ అతి తెలివితేటలు మీరు చూపించకండి. మీకు మాట్లాడటం రాకపోతే డిబేట్ కి రాకండి. మీకు మాట్లాడటం రాకపోతే డిబేట్ కి రాకండి. రామారావు గారు ఒక్కటే చెప్తున్నా వినండి. రామారావు గారు ఒక మనిషిగా మీకు ముందు సంస్కారం ఉండాలి. రామారావు గారు సంస్కారం ఉండాలి మీకు. నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నానండి. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వీడియోలో ఎవరైతే లేళ్ల అప్పిరెడ్డి గారు చైతన్య పానుగంటి చైతన్య ఉన్నారా లేదా, వాళ్ళు రాజధాని వైసీపీ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళ పక్కన ఎందుకున్నారు? నేను అడుగుతున్నది ఇదే క్వశ్చన్. ఇది అడగడానికి నేను టీడీపీ కొమ్ము గాయక్కర్లేదు. ఓకే, ఒక న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నాను నేను. ఆ అధికారంతోనే మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా. పానుగంటి చైతన్య, లేళ్ల అప్పిరెడ్డి ఎవరైతే వాళ్ళిద్దరూ టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారో వాళ్ళు వైసీపీ నాయకుల పక్కన ఎందుకున్నారు అని ఒక్క స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. మీరు దానికి సమాధానం చెప్పండి. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో తిరుగుతానే ఉన్నారు. నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పండి. నేను అడిగిన క్వశ్చన్కి రామారావు గారు, ఇవాళ మన డిబేట్ ఏదైతే రాజధానిలో గొడవ జరిగిందో ఆ గొడవకు సంబంధించింది మన డిబేట్. దీనికి సమాధానం చెప్పి మీరు ఎటైనా మాట్లాడండి. టాపిక్ డైవర్ట్ చేయొద్దు. రామారావు గారు టాపిక్ డైవర్ట్ చేయవద్దు. మీరు మాట్లాడితే లేళ్ల అప్పిరెడ్డి గురించి మాట్లాడండి, లేదంటే పానుగంటి చైతన్య గురించి మాట్లాడండి, రాజధానిలో జరిగిన గొడవ గురించి మాట్లాడండి. దీన్ని ఎక్కడికో తీసుకెళ్లొద్దు. నేను ఒక్కటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పండి. మీరు డిబేట్ దేని మీద పెట్టారు దాన్నే నేను అడుగుతున్నా. అమరావతిలో దాడి ఎందుకు చేశారని అడుగుతున్నా. వీళ్ళకి హక్కు ఎక్కడ ఉందని అడుగుతున్నా. అంటే మీ ఇష్టం వచ్చినట్లు అడ్డుకుంటారా అమరావతి రాజధానికి? వైసీపీ కదా. అంటే అసెంబ్లీకి రాకూడదు, సచివాలయానికి రాకూడదు, హైకోర్టుకి ఎవరు రాకూడదు అంటే లిమిటేషన్సా? లిమిటేషన్స్ ఏంటి? వీళ్ళకి ఏం రైట్ ఉంది? దానికి ఆన్సర్ చేయమనండి ముందు. రామారావు గారు సెక్షన్ 30A వివరాలు తెలుసా మీకు? మేడం నాకు సెక్షన్ 30A తెలుసు,
ఆర్టికల్ 19 కదా? తెలుసు. చెప్పండి ఆర్టికల్ అదేంటో చెప్పండి. 26 సెక్షన్ 30, 19 to 30 ఏంటో 26 చెప్పండి తెలుసు. ఒకసారి. నేను చెప్పేది ఏంటంటే మేడం, ఇక్కడ అంటే ఇది అనధికారికంగా చేసినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. అంటే ప్రతినిధుల బృందం పోవడానికి సెక్షన్ 30 ఎక్కడ అడ్డుపడుతుందో చెప్పండి. మీరు ఏ చట్టం చెప్తుందో చెప్పండి. ఫోన్ చేసి అదేనండి ఇది సెక్షన్ అంతా కూడా 30 సెక్షన్ 30 అసంబద్ధమైనటువంటి అని అడుగుతున్నాను కలుషితమైనటువంటి నేను. అవును. సెక్షన్ 30 అంటే సెక్షన్ వైసీపీ 30 అంటే సెక్షన్ 30 టీడీపీకి వర్తించదా చెప్పమనండి. సెక్షన్ 30 వైసీపీకి మాత్రం వర్తించుద్దా? తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే వైసీపీ వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళకి వర్తించదా? ఖచ్చితంగా అంతా చట్టం అందరికీ కాదు మేడం, వర్తిస్తుంది. మేడం వితండవాదం అండి. అందరికీ వర్తిస్తుంది రామారావు గారు, అనుష గారు, అందరికీ వర్తిస్తుంది. అవును. సెక్షన్ 30 రామారావు గారు ప్రకారం చెప్పింది చర్యలు తీసుకోండి. ఒక విషయం నేను ఇప్పుడు మనం అడుగుతున్నది మేము ఎందుకు రాకూడదు అని అడుగుతుంటే మీరు అన్నారు కదా మేము ఎందుకు రాకూడదు అని అడిగారు కదా. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, పోలీసులు చర్యలు తీసుకోవాలా? పోలీసులు 30 యాక్ట్ పోలీసులు చర్య తీసుకుంటారు. అంటే ఇలా పోలీసులా? తెలుగుదేశం పార్టీ రామానాయుడు మీరేమైనా పోలీసులా? పోలీసులు చేతిలో తీసుకుంటారా? పోలీసులు తీసుకుంటారా? రామారావు గారు చెప్పింది ఒక విషయం పరిగణలో తీసుకుందాం మేడం. చట్టం కోసం మాట్లాడారు కాబట్టి పరిగణలో తీసుకుందాం, ఖచ్చితంగా తీసుకుందాం మేడం. జగన్మోహన్ రెడ్డి గారు రోజు అమరావతి పైనుంచే కదా ఇంటికి వెళ్తున్నారు. వేరే దావా ఏమైనా ఉందా? వేరే ప్లేస్ గా వెళ్తున్నాడా? ఎవరు స్వాగతించలేదా? అమరావతిలో ఉన్న గతంలో ఉన్న ఎమ్మెల్యేలు, గతంలో ఉన్న మంత్రులు రోజు అటువైపే కదా వెళ్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు అమరావతి రైతులు తిరగబడ్డారంటే అసలు వైసీపీ నాయకులకి అమరావతి రైతులు తిరగబడలేదు రామ్మోహన్ నాయుడు గారు. ఇక్కడ కథలు చెప్పొద్దు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ దుండగులు తెగబడి వైసీపీ ప్రతినిధుల మీద దాడి చెప్పండి చేశారు. రామ్మోహన్ నాయుడు గారు. రామారావు గారు ఒకసారి ఆయన ఏం చెప్తున్నారు వినండి. మేడం ఈ రోజు నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను మేడం. ఈ సందర్భంగా వాళ్ళు వైసీపీ నాయకులు తీసుకుంటారో లేదో నాకైతే అనవసరం, కానీ నిన్న అమరావతిలో జరిగిన రెవల్యూషన్ ఏదైతే రైతుల్లో వచ్చిన రెవల్యూషన్ ఏదైతే ఉందో ఈ తప్పుడు సమాచారం కానీ వైసీపీ నాయకులు ఎలాగే ఇస్తే రేపు ఏ జిల్లాకి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఉన్న ప్రజలందరూ వైసీపీ పార్టీని ఎలాగే తరిమి కొడతారు. దయచేసి మారండి. ఓటు అడుక్కునేటప్పుడు సమాజంలో ఓటు అడుగునేటప్పుడు ప్రజలతో మమేకం అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజలకు నిజాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. శ్రీదేవి గారు మీ దగ్గర నుంచి ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది. శ్రీదేవి గారు, వైసీపీ నాయకులు ప్రతినిధులు కూడా ఓట్లు ఉన్నాయి, అది గమనించుకోండి. ఓటు హక్కు అందరికి ఉంది. ఎవ్రీ సిటిజన్ హ్యావ్ ఏ ఓట్. ఇట్ ఈస్ ద ఫండమెంటల్ రైట్ టు ద ఎవ్రీ ఇండియన్ సిటిజన్. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? కిషోర్ గారు, కిషోర్ గారు ఏం జరుగుతుంది మేడం చెప్పండి. రామారావు గారు చాలా ప్రశ్నలు సంధిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్తారు? ప్రశ్నలు ఏం లేదు మేడం. ముందు సత్ప్రవర్తన నేర్చుకోమనండి. సమాజంలో బతకాలంటే, ఒక నాయకుడిగా తిరగాలంటే నోటుకు వచ్చినట్టు భాష మాట్లాడకూడదు. ముందుగా మహిళల గురించి మర్యాద పూర్వకంగా మాట్లాడడం నేర్చుకోవాలి. శ్రీదేవి గారు మాట్లాడారంటే వాళ్ళ కడుపు మాట్లాడుతుంది. ఒక ఆడబిడ్డ కడుపు పోయిన దానికి సమాధానం చెప్పలేని మీరు మాట్లాడితే ఎట్లా సార్? నోటి దురుసు భాషలో కానీ పరితెగింపు ప్రవర్తనలో కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సరిలేరు అనేది బయట ఉంది. మీకు అభివృద్ధి సంక్షేమం అంటే పడదు. నేనేదో లీడర్ సినిమాలో చూసినట్టు గుర్తు. ఏమి ఇవ్వకూడదు మీకు. ప్రజలు దేహి అని అడిగితే మీరు 10,000 మొహం కొట్టే పరిస్థితిలోనే వైసీపీ ప్రభుత్వం ముందుకు నడిచింది. కనీసం మర్యాద నేర్చుకోండి సార్. ఎలా మాట్లాడాలి, మహిళలతో ఏ విధంగా మాట్లాడాలి, మన నోట్లో నుంచి ఏం మాట్లాడలేం కదా, దాని గురించి ప్రవర్తించండి. దాడి జరిగింది. మహిళ గురించి అసభ్య పదజాలాలు వాడిన ఒక నాయకుడు రాళ్ళ కొట్టబోయారు. ఇది రామారావు గారు. ప్రసన్న కుమార్ మీద దాడి ఎందుకు జరిగిందంటే ఒక లీడర్ గా ఉన్న మహిళకి అసభ్య పదజాలతో దాడి చేశాడు కాబట్టి మూతి పళ్ళు రాళ్ళ కొట్టబోయారు. సత్ప్రవర్తన నేర్చుకోండి. భాష అందరికీ వచ్చు, నోళ్ళు సరిపెట్టుకోండి. బరితెగింపు ప్రవర్తన మానుకోండి. శ్రీదేవి గారు ఒక రైతుగా చక్కగా చెప్పారు. మీరు రాజధాని విషయంలో మీరు రాజధాని 30 అయినా 3 అయినా నిర్మించండి. ముందు రాజధానిని ఒప్పుకుంటున్నారా లేదా? మీకెవరీ లేదు, మాకెవరీ లేదు. ప్రజల భవిష్యత్తు కోసం ఇచ్చారు రాజధాని రైతులు. దాన్ని ఒప్పుకోండి. ప్రభుత్వానికి ఇచ్చారు, భావితరాల భవిష్యత్తు కోసం భూమిని ఇచ్చారు. దాన్ని రాజధానిగా యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అడుగు పెట్టండి.
మీ ఒకటి మీద మేడం. అనుమానాలు ఉన్నాయి, మేడం, మనోజ్ సంఘ గారు, వ్యతిరేక కార్యక్రమాలు చేస్తారు, క్రిస్టల్ క్లియర్ పెట్టుబడులు చెప్తున్నా. రానివ్వరు అని మా చక్కగా నాయకుడు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. అమరావతికి విజిటింగ్ ఏదేదో వస్తున్నాడు. మాట్లాడద్దు, నోటుకొచ్చినట్టు వీళ్ళు మాట్లాడి అన్నారు కదా, ఈ పిక్కోమని, డిబేట్ పాడు అయితే చేయొద్దు. చేసుకోమనండి ఎవరన్నా. అమరావతి దమ్ముంటే. రాజధాని ఒప్పుకుంటున్నారా? మీరు 333 ఖర్చు తర్వాత సంగతి దీన్ని ఒప్పుకుంటున్నారా చెప్పండి. ఓకే రామారావు గారు మీరేదో చెప్పబోతున్నారు, మా నాయకుడు చెప్పండి అమరావతి సందర్శిస్తున్నాడు. చెప్పండి మా రామారావు నాయకుడు గారు. సందర్శించారు కదా సార్, అమరావతి రాజధాని మీకు ఇష్టం లేదు కదా? వీళ్ళు లోపపు ఇష్టం ఏమైనా అన్యాయాలు అవినీతి ఉంటే నిరూపించండి. నిరాధారంగా మీరేమి ఖచ్చితంగా చెప్పినా ఒప్పుకోరు. నిలదీస్తాం. ప్రజల ఆగ్రహానికి లోనైతే నల్లపరెడ్డి శ్రీనివాస్ అయినా ఒకటే, మీరైనా ఒకటే, మీ జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటే. రావడానికి ఎవడయ్యా మీరు? ఏం నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీదేవి గారికి, అలాగే రామారావు గారికి, అలాగే రామ్మోహన్ నాయుడు గారికి, కిషోర్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్. అలాగే మరో అంశంతో రేపు మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.